హాయ్ అండి, నేను మీ రెసిపీ రాంబాబు. ఈ వీడియోలో ఉప్మా పర్ఫెక్ట్గా ఎలా చేయాలో చూపిస్తాను. చాలామందికి ఉప్మాలో మధ్యలో పిండి పిండిగా ఉండలు ఉండిపోవడం లేదా టేస్ట్ అంతగా బాగోకపోవడం జరుగుతుంది కదా. ఈ స్టైల్లో కనుక ట్రై చేస్తే ఉప్మా అంటే ఇష్టం లేని వాళ్ళు కూడా ప్లేట్ లాక్కొని మొత్తం లాయిన్ చేస్తారు, అంత బాగుంటుంది. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ముందుగా ఒక గిన్నె తీసుకొని లో ఫ్లేమ్లో పెట్టి ఒక గ్లాస్తో ఫుల్గా ఉప్మా రవ్వ వేసి దాన్ని 2 నుంచి 3 నిమిషాలు కలుపుతూ ఫ్రై చేయండి. మీ ఉప్మా రవ్వని ఎక్కువసేపు ఫ్రై చేయకండి. మీరు కనుక ఎక్కువసేపు ఫ్రై చేస్తే అవి మాడిపోయి మీకు ఉప్మా నల్లగా మాడొచ్చేస్తుంది అనమాట. ఈ రవ్వని 2-3 నిమిషాలు ఫ్రై చేస్తే చాలు. అలా చేసి పక్కన పెట్టి చల్లార్చుకోండి. ఇప్పుడు అదే కళాయిలో ఒక 3 టేబుల్ స్పూన్స్ దాకా నూనె వేసి ఆ నూనెలో 1 టీ స్పూన్తో ఆవాలు, అలాగే 1 టీ స్పూన్తో అల్లం, చిన్న చిన్న ముక్కలు తరిగిన అల్లం, అలాగే కరివేపాకులో 10 రెమ్మల దాకా వేసి చిటపటలు ఆడుతూ ఉండగానే కలుపుతూ ఫ్రై చేయండి 1 నిమిషం పాటు. ఇదంతా లో ఫ్లేమ్ మీద చేయాలి. ఇక్కడి నుంచి వేసే ప్రతి ఇంగ్రీడియంట్స్ ఒక్కొక్క నిమిషం గ్యాప్లో వేసుకోండి. ఆ ఒక్కొక్క నిమిషం కలుపుతూ ఉండండి. ఇప్పుడు ఇందులోకి ఉప్మాలో వేసే పప్పులు ఉంటాయి కదా, శనగపప్పు, వేరుశనగపప్పు, నెక్స్ట్ మనకి పెసరపప్పు, ఇవన్నీ వేసేసి కలుపుతూ ఇంకో నిమిషం పాటు ఫ్రై చేసేయండి. ఇప్పుడు దీంట్లోకి పచ్చిమిరపకాయలు గ్రీన్వి చిన్న చిన్న ముక్కలు, కుదిరినంత చిన్న ముక్కలు కట్ చేసి వాటిని కూడా ఇంకో నిమిషం ఫ్రై చేసేయండి. ఇప్పుడు దీంట్లోకి జీడిపప్పు వేసుకోండి, చాలా టేస్టీ యాడ్ అవుతుంది. జీడిపప్పు కూడా వేసి కలిపేసిన తర్వాత నెక్స్ట్ దీంట్లోకి ఉల్లిపాయలు వేసుకోవాలి. ఉల్లిపాయ మీరు ఎక్కువ వేసేస్తారు చాలామంది, అలాగే వేయకండి. 1 నుంచి 2 ఉల్లిపాయలు మ్యాక్సిమం వేస్తే చాలు. అవి కూడా ఇలా చిన్న ముక్కల కింద తరిగి వేసుకోండి. అప్పుడే మనకి బాగా ఉడుకుతాయి కూడా, మనకి ఇంకా టేస్ట్ కూడా బాగుంటుంది. ఇప్పుడు దీంట్లోకి ఒక ఎండుమిరపకాయ వేసుకోండి. ఎండుమిరపకాయ ఆప్షనల్, కానీ ఉంటే మాత్రం వేసుకోండి. ఇప్పుడు వెజిటేబుల్స్ యాడ్ చేద్దాం. ఈ వెజిటేబుల్స్ ఏవేవి తీసుకోవాలంటే గ్రీన్ మటరు, క్యారెట్, క్యాబేజ్, క్యాప్సికమ్ ఇలా సన్నగా చిన్న ముక్కలు తరిగి వేసుకోండి. వేసిన తర్వాత వీటిని ఒక 3 నిమిషాలు కలుపుతూ ఫ్రై చేయండి. 3 నిమిషాలు పక్కాగా కలుపుతూ ఫ్రై చేయాలండి, లేకపోతే ఇవి సరిగ్గా ఉడకవు కూడా. ఇలా 3 నిమిషాలు కలిపిన తర్వాత దీంట్లోకి మనకి ముక్కలు ఫాస్ట్గా ఉడకడానికి ఒక 1/2 టీ స్పూన్ వరకు ఉప్పు వేసుకోవాలి. ఉప్పు వేసి ముక్కలన్నింటికి పట్టించి ఒకసారి కలుపుకుంటే ఆ ముక్కల్లో ఉన్న నీరు ఏదైతే ఉంటుందో అది బయటకు వచ్చి ఫాస్ట్గా మగ్గుతాయి అన్నమాట. లేకపోతే మనకు ఉప్మా తింటున్నాడు పచ్చి పచ్చిగా తగులుతాయి. ఇప్పుడు దీంట్లోకి వాటర్ వేసుకోవాలి. జాగ్రత్తగా వినండి, 1 గ్లాసు ఉప్మా రవ్వకి 2.5 గ్లాసు వాటర్ వేసుకోవాలి. ఓకే, అలా 2.5 గ్లాస్ వాటర్ వేసిన తర్వాత దాంట్లో ఉప్పు వేసి ఉప్పుని కలిపిన తర్వాత టేస్ట్ చూసి అడ్జస్ట్ చేసుకోండి. నాకైతే 1/2 టేబుల్ స్పూన్ సరిపోయింది ఉప్పు. మీకు ఎంత సరిపోద్దో చూసుకొని వాటర్ చెక్ చేసుకొని తర్వాత మూత పెట్టి వాటర్ బాగా కొత్తలాడుతూ ఇలా బబుల్స్ వస్తున్న టైంలో ఉప్మా రవ్వ వేస్తూ కలపాలి. గుర్తుపెట్టుకోండి, ఉప్మా రవ్వ వేస్తూ ఇలా స్పీడ్గా కలుపుతూ ఉండాలి. అప్పుడే మీకు ఉండలు చుట్టకుండా ఉంటుంది. లేదు అనుకుంటే మీకు ఉండలు చుట్టేసి పైన ఉప్మా బాగానే ఉడుకుతుంది, లోపల మాత్రం పిండి పిండిగా ఉండిపోతుంది. సో ఉప్మా రవ్వ వేస్తూ ఇలా కలుపుతూ ఉండండి. మనకి మొత్తం ఆ వాటర్లో ఆ ఉప్మా మొత్తం కలిసి మనకు అసలు వాటరే కనబడకుండా ఉండేలాగా ఇలా కలపండి. అలాగ ఒక 3-4 నిమిషాలు కలిపేసుకున్న తర్వాత నెక్స్ట్ ఏం చేయాలి ఇప్పుడు నేను చెప్తాను. ఈలోపు ఒక్క లైక్ అయితే కొట్టేసేయండి. ఒక్క లైక్ కొట్టి నన్ను కొంచెం ఎంకరేజ్ చేయండి. ఇప్పుడు దీనికి మూత పెట్టేసి దీన్ని కొంచెం 3 నిమిషాల పాటు వదిలేయండి. 3 నిమిషాల తర్వాత తీసుకొని చూసుకుంటే మీకు ఆల్మోస్ట్ వాటర్ డ్రై అయిపోయి ఉప్మా రెడీ అయిపోతుంది. దాంట్లో కొత్తిమీర వేసుకొని ఇంకొకసారి కలిపేసి అప్పుడు నెక్స్ట్ ప్రాసెస్ ఏంటో చెప్తాను. నాకు లైక్ ఎలాగడగాలో, కామెంట్ ఎలాగడగాలో అసలు ఏమీ తెలియట్లేదన్న. మీకు అన్నలు, అక్కలు మీ అందరికీ రిక్వెస్ట్ చేస్తున్నాను, వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. అలాగే కామెంట్ చేసి మీ ఒపీనియన్ తెలపండి, నాకు చాలా హెల్ప్ అవుతుంది. మీ లైక్లు, కామెంట్లే మాకు ఎంతో బూస్ట్ ఇస్తాయి అన్నమాట. ఇప్పుడు చివరగా కొత్తిమీర కూడా కలిపేశాక దీంట్లో 1 టేబుల్ స్పూన్తో నెయ్యి ఉంటే నెయ్యి వేసుకొని కలపండి. టేస్ట్ ముద్ద నోట్లో పెడుతుంటే అద్దిరిపోద్ది అనమాట. సో నెయ్యి కూడా వేసేసి కలిపేసి స్టవ్ ఆపేసి దించేసి సర్వ్ చేసుకుని తినేయడమే. చాలా బాగుంటుంది ఉప్మా ఇలా చేస్తే మాత్రం. అలాగే ఎక్కడ మీకు ఉండలు చుట్టదు, అలాగే మీకు పొడి పొడిగా పచ్చిగా ఉండిపోదు, ముక్కలు కూడా బాగా ఉడుకుతాయి. ఓవరాల్గా అదిరిపోద్ది అనమాట. సో వీడియో చూడండి, ట్రై చేయండి, ఫాలో అవ్వండి, సేవ్ చేసుకోండి. అప్పుడు మీకు వండుకున్నప్పుడు ఈజీ అవుద్ది. నచ్చితే మాత్రం లైక్ చేయండి. మళ్ళీ రిక్వెస్ట్ చేస్తున్నాను, నాకు కామెంట్స్, లైక్స్ ఎలాగడగాలో తెలియట్లేదు. మీరే నచ్చితే మాత్రం లైక్ చేసి నన్ను కొంచెం ఎంకరేజ్ చేయండి. మీ రెసిపీ రాంబాబు.